టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఏపీలో ఇప్పుడు తరచూ హాట్ టాపిక్ అవుతున్నాడు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి. ఇప్పుడు ఆయన పార్టీ మారబోతున్నాడనే వార్త ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది. వాస్తవానికి వైసీపీ ఓడిపోవడం ఒక ఆశ్చర్యం అయితే, నిత్యం జనాల మధ్యనే ఉండే కేతిరెడ్డి ఓడిపోవడం అందరికీ షాక్ అనిపించింది. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ప్రత్యేకించి చెప్పారు. దీన్ని బట్టి కేతిరెడ్డి ఎలా పనిచేశాడో అర్థం చేసుకోవచ్చు. అలాంటి కేతిరెడ్డి ఓడిపోయినప్పటి నుంచి తన వాయిస్ ను మార్చేశాడు. వరుసగా సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ జగన్ మీద, వైసీపీ మీద సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. జగన్ సీఎంగా అన్నప్పుడు ఎమ్మెల్యేలను కలవలేదని నేరుగా విమర్శిస్తున్నాడు. అంతేకాకుండా సినిమా వాళ్లతో పెట్టుకుని మరీ టికెట్లు తగ్గించడం అవసరమా అంటూ మొన్న కమెంట్ చేశాడు. ఇక టీడీపీ కూటమి ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడుతున్నాడు కేతిరెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా 100 రోజులు కూడా కాలేదు. అప్పుడే ఎందుకు వైసీపీ వాళ్లకు అంత ఆతృత అంటూ చెప్పడం వైసీపీలోనే తీవ్ర సంచలనం రేపింది. అప్పుడప్పుడు ఇలా టీడీపీ కూటమి సపోర్టుగా మాట్లాడుతున్న ఆయన ఇప్పుడు పార్టీ మారబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కేతిరెడ్డి త్వరలోనే జనసేన పార్టీలోకి వెళ్లబోతున్నాడంట. టీడీపీ ఎలాగో ఫుల్ అయిపోయింది. అందులోకి వెళ్లినా లాభం లేదని భావించి జనసేనకు భవిష్యత్తు ఉందనే విషయాన్ని గ్రహించి ఆ పార్టీలోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులను బట్టి రాబోయే రోజుల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసినా గెలుస్తుందనే నమ్మకం కేతిరెడ్డిలో పెరిగింది. అంతేకాకుండా బలమైన నాయకులు లేని జనసేనలోకి వెళ్తే తానే బలంగా మారుతానని ఆయన భావిస్తున్నారంట. ఇప్పుడు ఎలాగో అధికారంలో పార్టీ ఉంది కాబట్టి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ కూడా 5 ఏళ్లలో వస్తుందని ఆయన ఆశపడుతున్నారంట. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ కేతిరెడ్డి ఇలా పార్టీ మారుతున్నాడనే వార్త మాత్రం ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. అయితే ఇప్పటి వరకు ఈ వార్తలను కేతిరెడ్డి గాని ఇటు జనసేన పార్టీ గాని ఖండించలేదు. దాన్ని బట్టి చూస్తుంటే ఆయన పార్టీ మారుతారనే వార్తలు నిజమే అనిపిస్తోంది.